వస్తాడు దగ్గర చెప్పుడు అడుగుతారు మళ్ళీ లోపల నేను వస్తానా లోపల నుంచి రాబో పెడతా పోదాముందు పెట్టబ్బా వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అక్కడ యాక్షన్ చేస్తాను కూర్చోండి ఎట్లా కూర్చోండి మీరు అంతా కమిటీ మెంబర్ ఏం పర్వాలేదు దీని పాటు ప్లీజ్ 5 minutes ఒక అర్థం కన్నా తర్వాత మీరు వచ్చి ఎంతసేపు కూర్చోండి మేము బయట అంత ముందుకెళ్ళ వేణుగోపాల్ నగర్ గత 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము, సాయి వ్రతాలు, అలాగే సంకల్ప వినాయక పూజలు, సీతారామ కళ్యాణము, అలాగే ఏనుగుల వ్రతం కూడా ఈ సంవత్సరం ప్రారంభమైనది. కావున ఆలయ కమిటీ అధ్యక్షుడు రంగనాయకులు గారి ఆధ్వర్యంలో, అలాగే సెక్రటరీ రామకృష్ణ గారు, ఆలయ కమిటీ నంబర్లు నాగేష్ గారు, అలాగే వేణుగోపాల్ గారు, అలాగే రాము గారు, ఆలయ కమిటీ వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తూ ఈ సంవత్సరం విశేషం ఏమంటే స్వామివారి బంగారు గీటం దాదాపు 50 లక్షల గల విలువల బంగారు గీటాన్ని అలంకరించాము. దీనికి ఆలయ కమిటీ వారందరికీ అలాగే భక్తులకు 3,000 రూపాయలు ఇస్తూ పూజకి శాశ్వత పూజకి ఇస్తూ భక్తులచే సేకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఈరోజు 6 సంవత్సరాల తర్వాత ఈరోజు బంగారు గీటము బాబాకి అలంకరించడం జరిగింది. దీనికి అలాగే ఆలయ కమిటీ వారి కృషి, అలాగే స్వామివారి కిషోర్ కృషి, అలాగే మా ప్రెసిడెంట్ రంగనాయకులు గారు అన్న కృషి, ఆలయ సెక్రటరీ రామకృష్ణ గారి కృషి, అలాగే నాగేష్ గారి కృషి, ఆలయ కమిటీ ప్రతి నంబరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి పూజ చెప్పినాడు.
ఇలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతమైంది. ప్రతి ఒక్కరూ పేరు పేద కృతజ్ఞతలు తెలుపుకోవాలని కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కృపాకటాక్షంతో ఈరోజు వ్యాస పౌర్ణమినే మనము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సమస్త సాయుధ సద్గురు సాయినాథ్ ప్రత్యక్ష దైవంగా అడియాడే దేవుడు. దీన్ని గురు పౌర్ణమి అంటారు. ఎక్కువగా సిద్ధిలో కానీ మన స్థానిక ప్రాంతాలలో ఎక్కడైతే సాయిబాబా గుళ్ళు ఉంటాయో అక్కడ ఈరోజు విశేషమైన పవిత్ర దినముగా భావిస్తూ గురు పౌర్ణమిను వ్యాస పౌర్ణిమ సాయి సద్గురునాథ్ ప్రత్యక్ష దైవంగా భావించి భక్తాదులంతా ఈరోజు జరిగే కార్యక్రమంలో పాల్గొంటుంటారు. అనంతపురం జిల్లా, అనంతపురం పట్టణం, వేణుగోపాల్ నగర్, పాతూరు, అనంతపురం నందు సమస్త సద్గురు సాయినాథ్ మందిరం నందు ఈరోజు విశేషమైన పూజలు, అదేవిధంగా భక్తాదులు సాయిబాబాకు బంగారు కిరీటం కూడా సమర్పించారు. వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ చూడని చూపు, చూడని కళ్ళు, కళ్ళే కాబట్టారు. అదేవిధంగా ఈరోజు మన సమస్త సద్గురు సాయినాథ్ దర్శించుకోవాల్సిందిగా 50 మంది భక్తులకు ప్రార్థిస్తున్నాం. ఇట్లు అనంత త్రిశక్తి సేవాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్ గురూజీ, ప్రత్యంగిరాదేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష శాస్త్రం, అనంత త్రిశక్తి భక్తి టీవీ, అదేవిధంగా 369 న్యూస్ ఛానల్ నుంచి ఈ కార్యక్రమానికి చూడవచ్చు.